అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించారు. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను 4వ దశలో భాగంగా మే 13న నిర్వహించారు. ఇటు తెలంగాణ, ఒడిశాలోనూ ఇదే విడతలో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్, చండీగఢ్, డామన్ డయ్యు, ఢిల్లీ, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కేరళ, లక్షద్వీప్, లడఖ్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, తమిళనాడు, పంజాబ్, ఉత్తరాఖండ్ ఇలా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ ఒకే దశలో నిర్వహించారు. రైట్గా ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నిక 4వ దశలో జరిగినటువంటి ఏపీ ఎన్నికకు సంబంధించి. ఇక ఏపీ ఎన్నికల్లో పట్టణ ఓటర్లలో చాలా చైతన్యం వెల్లివిరిచింది. పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి ఇంతగా ఆసక్తి చూపారన్న అభిప్రాయాన్ని కూడా ఈ ఎన్నికల్లో ఓటర్లు తప్పని నిరూపించారు. ఇక పోలింగ్ రోజున ఉదయం 6 గంటల నుంచే బారులు తీరిన పరిస్థితి కనిపించింది. దాదాపు 4 గంటల పాటు క్యూలో నిలబడి మరీ ఓట్లు వేశారు. 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, ధరల పెరుగుదల, ఛార్జీలు, పన్నుల బాదుడు, ఉపాధి లేకపోవడం వంటి ఈసారి సామాన్య ఓటర్లపై బాగా ప్రభావం చూపినట్లయితే తెలుస్తా ఉంది. ప్రభుత్వంపై పట్టణ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే వారంతా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి కసిగా ఓట్లు వేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు మునుపెన్నడూ లేనంతగా ఓ ఉద్యమంలా ప్రజలు కదిలారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఓటర్లు అర్ధరాత్రి అయినా కదలకుండా మెదలకుండా ఓ తపస్సులా భావించి ఓటేశారు. కరెంటు లేకపోయినా, బూత్లో అసలు విద్యుత్ వసతి లేకపోయినా, అటు ఓ పక్క ఎండ, మరో పక్క సర్వర్ల మొరాయింపు, ఈవీఎంలు సరిగా పనిచేయకపోయినా ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరించారు. పోతే పోని నా ఒక్క ఓటే కదా అన్న ఆలోచనే లేకుండా ఓటు కోసం జాగారం సైతం చేశారు. ప్రధానంగా యువతరం ఈసారి జిల్లాల్లో ఓటు హక్కును సంపూర్ణంగా వినియోగించుకుంది. ఎన్నికల్లో ప్రచారాల్లో సందడి చేయడం మినహా ఓటెయ్యరనే అపప్రదను యువత చెరిపివేసింది. పట్టుదలగా ప్రతి ఒక్కరూ ఈసారి ఓటు వేశారు. దీంతో జిల్లాల్లో అనూహ్యంగా పోలింగ్ శాతం పెరిగిపోయింది. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాత్రికి మొత్తం పోలింగ్ శాతం వెలువడ్డం ఆనవాయితీ. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం రావడానికి దాదాపు ఒకరోజు పట్టిందంటే ఏ స్థాయిలో బూత్లో జనం ఓటుతో పోటెత్తారో అర్థం చేసుకోవచ్చు.